అత్త కోడళ్ళు అనేది వాళ్ళ రిలేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో. అటువంటి ఆ రిలేషన్ వల్ల ఇటు అత్త కుటుంబంలో మంచి వాతావరణం నెలకొంటుంది, అదేవిధంగా ఆ కోడల యొక్క ఇంట్లో కూడా మంచి వాతావరణం నెలకొంటుంది. మరి ఈ అత్త కోడల మధ్యన ఒకవేళ సఖ్యత కానీ లేకపోతే ఏమవుతుంది అంటే, వాస్తవంగా చూసుకున్నప్పుడు ఎవరైతే కోడలు ఉంటుందో ఆ కోడలకు ఉన్నటువంటి అత్త, ఆమె కూడా ఒకప్పుడు ఓ ఇంటికి కోడాలే అనే విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నటువంటి మిత్రులు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కంటెంట్ నచ్చితే మీరు నలుగురికి షేర్ చేయాలని కోరుతున్నాను. అయితే ప్రతి ఆడది పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. అత్తగారింటికి వెళ్ళినాక అక్కడ అత్తలు ఏం చేస్తారంటే కోడల్ని చిన్న పుచ్చుకునేటట్టు మాట్లాడడం, ఏదైనా పొరపాటు చేస్తే మీ తల్లిగారింట్లో ఇంతే చేస్తావా, మీ అమ్మగారు ఇల్లే ఈ విధంగా నేర్పారా అని ప్రతి దానికి కూడా వంకర్ టింకర్గా మాట్లాడుతూ కోడల్ని బాధ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా కోడల పట్ల ఆ అత్తగారు ఏ విధంగా నడుచుకుంటారు అంటే ఈమెని ఏ విధంగా అంటే చాలా చులకనగా చూస్తూ ఆమెని చాలా రకాలుగా ఆమెతోటి ఉంటూ చేయటం, అదేవిధంగా ఇంట్లో కొందరిని ఎక్కువగా కొందరు తక్కువగా చూస్తూ అత్తలు పెట్టేటువంటి బాధలన్నీ కూడా భరించుకుంటూ ఆ కోడలు అనేది కాపురం చేస్తుంటుంది. ఆ కాపురం చేస్తున్న క్రమంలో పిల్లలు అవుతారు, అదేవిధంగా ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయి. పెళ్ళిళ్ళు అయినాక ఈమె కూడా అత్త అవుతుంది. ఇక అత్త అయిన తర్వాత నుంచి ఇక వీళ్ళింట్లో ఏ విధంగా జరుగుతుంది అని అంటే, ఇప్పుడు ఈ అత్త అయినటువంటి ఆమె ఒకప్పుడు కోడలే, ఆమెని తన అత్త ఏ విధంగా కష్టాలు పెట్టింది, ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది, ఏ విధంగా మాటలు అన్నది, ఏ విధంగా ఆమెను అవమానించేది, ఏ విధంగా ఆమెని అనుమానించేది, ఇవన్నీ విషయాలు కూడా ఈ అత్తకు తెలుసు. తెలిసినప్పుడు అరే నేను ఈ రకంగా ఇబ్బందులు పడ్డాను, నేను ఈ రకంగా బాధలు పడ్డాను, నేను అన్ని పనులు చేసుకుంటూ కూడా మా అత్తతోటి అనరాని మాటలు అనిపించుకున్నా, నా తల్లిదండ్రులను అనిపించినా, నా తల్లిదండ్రులు తిట్టిపించినా చేసినా నేను పడ్డటువంటి బాధ ఎవరు పడకూడదురా అంటే ఎవరు కూడా పడకూడదని ఆ టైంలో అనుకుంటుంది. అనుకున్నట్టుగానే మరి ఈమెకు తన కోడలు వచ్చిన తర్వాత, తన కొడుకు పెళ్ళైనాక కోడలు వచ్చిన తర్వాత మరి ఆమెను కూడా మంచిగా చూసుకోవాలి కదా. ఆమెను మంచిగా చూసుకోవాలి అంటే అంటే కోడలు పొరపాటు చేయదని నేను అనట్లే, పొరపాటు చేస్తుంది కూడా. కానీ నువ్వు ఎప్పుడు ఆమెకి ఆ పొరపాటు అలా చేయకూడదని కొంచెం అయితే తల్లి ఏ విధంగా అయితే కూతురికి చెప్తూ ఉంటుందో ఆ రకంగా ఏమైనా గైడ్ చేసుకుంటూ పోతున్నప్పుడు పొరపాటు చేయకుండా ఉంటుంది. సరే ఒకవేళ పొరపాటు చేసిందనుకో దండించవచ్చు, తప్పేం లేదు. కానీ నేను అప్పుడు అన్ని బాధలు పడ్డా, ఇప్పుడు నా కోడలు వచ్చి ఇటు సుఖపడుతుంది, నీ అమ్మ అట్టయితే ఎట్ట కుదురుతుందిరా, అది కుదరదు. ఖచ్చితంగా నేను అప్పుడు ఎన్ని బాధలు పడ్డానో ఇప్పుడు కూడా నా కోడలు కూడా అట్లనే బాధపడాలనే దృక్పథంతో నువ్వు ఎప్పుడైతే అత్తలు ఆ రకంగా ప్రవర్తన చేస్తారో, ఆ రకంగా కఠినంగా ప్రవర్తన చేస్తారో ఖచ్చితంగా ఆ కోడలు బాధపడుతుంది, ఆ కోడలు అత్తకు దూరం అవుతుంది. ఆ అత్తకు దూరమైనప్పుడు ఖచ్చితంగా ఆ కోడలను చేసుకున్నటువంటి కొడుకు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మహిళలారా, మీరు అత్తలైనటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకప్పుడు ఒక ఇంటికి కోడాళ్ళే, మీరు అప్పట్లో ఏ రకంగా అయితే ఇబ్బందులు పడ్డారో మీకు వచ్చిన కోడల్ని ఆ రకంగా ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకొని కాపురాలను బంగారుగా నిలయాలుగా, దేవాలయాల నిలయాలుగా ఉండే విధంగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మిత్రులు, మన ఛానల్ చూసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, నలుగురికి షేర్ చేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.